హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ సౌత్ అండ్ ట్రయాంగులర్ కోఆపరేషన్ ఎస్ఎస్టిసికి సంబంధించి. అసలు ఏంటి ఎస్ఎస్టిసి అంటే, దీంట్లో ఇండియా యొక్క రోల్ ఏంటి, అసలు ఈ ఎస్ఎస్టిసి యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇవాళ మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గనక చూస్తే, యునైటెడ్ నేషన్స్ డే ఫర్ సౌత్ అండ్ ట్రయాంగులర్ కోఆపరేషన్ అని చెప్పేసి రీసెంట్గా యునైటెడ్ నేషన్స్ అన్నటువంటిది ఆమోదించింది. ఏ రోజుని అంటే సెప్టెంబర్ 12వ తేదీని. అయితే ఈ ఎస్ఎస్టిసికి సంబంధించి చూస్తే చూడండి, 1978వ సంవత్సరంలో బ్యూనస్ ఏరియస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ద్వారా ఇది ఆరిజినేట్ అయిందనమాట. దీంట్లో ఏమేమి కంట్రీస్ ఉంటాయి ఏంటి అన్నటువంటిది చూద్దాం. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, టెక్నికల్ కోఆపరేషన్, అందులోనూ మన డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వరల్డ్ వైడ్గా, ఎస్పెషల్లీ మనకి గ్లోబల్ సౌత్కి సంబంధించినటువంటి కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిలో టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ అన్నటువంటివి తీసుకురావటం ద్వారా వాటిని డెవలప్ చేయాలి అన్నటువంటిది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఫోకస్ ఏంటి అంటే మ్యూచువల్ రెస్పెక్ట్, షేర్డ్ లెర్నింగ్, ఇలాంటివన్నీ తీసుకురావటం ద్వారా ఇప్పుడున్నటువంటి వరల్డ్ ఆర్డర్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలి. ఈ డెవలపింగ్ కంట్రీస్ అన్నింటినీ కూడా మరింత ముందుకు తీసుకెళ్లటం కోసం ఉద్దేశించబడినటువంటిదే ఈ యొక్క ఎస్ఎస్టిసి అన్నటువంటిది. మరి ఇక్కడ చూడండి, గ్లోబల్ సౌత్ అని దేన్ని పిలుస్తాము? గ్లోబల్ సౌత్ ని గ్లోబల్ నార్త్ ని వేరు చేసేటటువంటి లైన్ ని మనం ఏమంటాం? బ్రాంట్ లైన్ అనేసి మనం పిలుస్తూ ఉంటాం. ఆ లైన్ అన్నటువంటిది ఇలా ఉంటుందన్నమాట. నార్త్ అమెరికా, అలాగే యూరప్, అట్లానే ఏషియాకి సంబంధించి మనం చూస్తే ఈస్ట్ ఏషియా, అలాగే నార్త్ ఏషియా, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క గ్లోబల్ నార్త్ కిందికి వస్తాయన్నమాట. మరి గ్లోబల్ సౌత్ కిందికి చూసుకుంటే ఇటు సౌత్ అమెరికా కావచ్చు, ఆఫ్రికా కావచ్చు, ఇండియా, సౌత్ ఈస్ట్ ఏషియా, ఇవన్నీ ఎక్సెప్ట్ ఆస్ట్రేలియా అన్నటువంటిది దీని కిందికి ఇన్క్లూడ్ అవ్వదు. ఇది జనరల్లీ గ్లోబల్ సౌత్. గ్లోబల్ సౌత్లోకి వచ్చేసరికి ఏంటంటే డెవలపింగ్ కంట్రీస్, అలాగే లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ వస్తాయి. ఇవి వచ్చేసరికి డెవలప్డ్ కంట్రీస్గా వీటిని కేటగరైజ్ చేస్తాము. అయితే ఇప్పుడు ఈ యొక్క ఎస్ఎస్టిసికి సంబంధించి మన భారతదేశం యొక్క రోల్ ఏంటి అన్నటువంటిది మనం చూస్తే, మనం వసుదైవ కుటుంబకం అంటే ఏంటి? ప్రపంచమంతా ఒకే కుటుంబం అనేసి నమ్మే వ్యక్తులం మనము, అవునా? మనము సావర్నిటీ, ఇన్క్లూజన్, మ్యూచువల్ రెస్పెక్ట్, వీటన్నింటికి కూడా ఎంతో వాల్యూని ఇవ్వటం జరుగుతుంది. మిగతా దేశాల యొక్క సావర్నిటీకి కూడా అంతే వాల్యూని ఇస్తాం మనం. అయితే ఈ ఎస్ఎస్టిసిలో మన యొక్క రోల్ ఏంటి అంటే చూడండి, ఆల్రెడీ G20 ప్రెసిడెన్సీకి సంబంధించి మనం అప్పుడు ఆఫ్రికాని దీంట్లో మెంబర్గా జాయిన్ అవ్వండి అన్నట్టుగా ఇన్వైట్ చేసాం. మిగతా దేశాల యొక్క అభివృద్ధికి కూడా మనం ఇనిషియేటివ్స్ అన్నటువంటివి తీసుకుంటూ ఉన్నాం. మనం ఆహ్వానించాం ఇందులోకి రండి అని చెప్పేసి. అట్లాగే ఇండియా UN డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ అన్నటువంటిది కూడా ఉంది. దీని ద్వారా దాదాపు 56 దేశాల్లో వివిధ రకాల ప్రాజెక్టులను చేపడుతూ ఉన్నారనమాట. ఆ దేశాల డెవలప్మెంట్లోనూ కూడా మన భాగస్వామ్యం అన్నటువంటిది ఉంది. అట్లానే ఆఫ్రికన్ ఇనిషియేటివ్స్ లోనూ మన భారతదేశం మెంబర్షిప్ ని తీసుకుంది. అక్కడ వివిధ రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేయటం, కెపాసిటీ బిల్డింగ్ అన్నటువంటిది చేపట్టడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉందన్నమాట. మరి ఇన్నోవేటివ్ హబ్ గా కూడా మన భారతదేశం పనిచేస్తుంది. ఎట్లాగా అంటే చూడండి, డిజిటల్ ప్లాట్ఫామ్స్ ని చాలా తీసుకొచ్చాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కావచ్చు, UPI కావచ్చు, పబ్లిక్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇంకేవైనా కావచ్చు. ఈ ఇనిషియేటివ్స్ ఏవైతే మన భారతదేశంలో తీసుకొచ్చామో ఇవి ఎక్కువ ఇంపాక్ట్ అన్నటువంటిది క్రియేట్ చేస్తున్నాయంటే దీన్ని రెప్లికేట్ చేసి వేరే దేశాల్లో ఇంప్లిమెంట్ చేయవచ్చు. ఆ సేఫ్టీ మెజర్స్ ఏవైతే తీసుకోవచ్చు అన్నటువంటి దానికి ఒక ఎగ్జాంపుల్ని సెట్ చేస్తూ ఉన్నాము. అలానే క్లైమేట్ రెసిలియన్స్, సస్టైనబుల్ ఫినాన్సింగ్ అన్నటువంటిది మనం చేయటం ద్వారా మిగతా దేశాల్లో కూడా దాన్ని ప్రోత్సహించటం అనమాట. అట్లానే హెల్త్ సిస్టమ్స్ని స్ట్రెంథెన్ చేసుకోవటం. ఇవన్నీ మన దేశం నుంచి వేరే దేశాల్లో రెప్లికేట్ చేయదగినటువంటి టాపిక్స్. అలాగే ఇక్కడ చూడండి, ఇండియా వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనేసి తీసుకురావటం జరిగిందో దాంతో మన భారతదేశం పార్ట్నర్షిప్ తీసుకోవటం జరిగింది. మన భారతదేశంలో చాలా ఇనిషియేటివ్స్ కూడా దీని గురించి తీసుకొచ్చాం. ఎలాంటి ఇనిషియేటివ్స్ చూడండి, 60+ years ఆఫ్ కొలాబరేషన్ అన్నటువంటిది ఇండియాకి అలాగే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ కి మధ్య ఉంది. అందులో భాగంగా అన్నపూర్తి గ్రెయిన్ ATM అనమాట. అన్నపూర్తి అంటే గ్రెయిన్స్ కి సంబంధించి కంప్లీట్ గా అందించాలి అన్నటువంటి ఒక లక్ష్యంతో ఈ అన్నపూర్తి అన్నటువంటి ఒక ఇనిషియేటివ్ ని తీసుకురావటం జరిగింది. దీని ద్వారా గ్రెయిన్ ATM, ATMs ద్వారా గ్రెయిన్ ని అందించడం అన్నటువంటిది. రెండవది నేషనల్ సప్లై చైన్ ఆప్టిమైజేషన్ అన్నటువంటిది. సప్లై చైన్ అన్నటువంటిది సరిగ్గా ఉండేలాగా చూసుకోవటం. దాని ద్వారా ఏంటి, మనకి రేషన్ షాప్స్ వీటి ద్వారా సప్లై అన్నటువంటిది కరెక్ట్గా ఉంటే మనకి ఫుడ్ సెక్యూరిటీ అన్నటువంటిది కూడా ఎన్ష్యూర్ చేయవచ్చు.
అలాగే ఉమెన్ లెడ్ టేక్ హోమ్ రేషన్ ప్రోగ్రామ్, ఇంటికి రేషన్ ని తీసుకెళ్ళండి అన్నట్టుగా దాన్ని ఉమెన్ లీడ్ చేస్తున్నటువంటి ఈ ప్రోగ్రామ్ అన్నటువంటిది కూడా WFP పార్ట్నర్షిప్ లో జరుగుతోంది. అట్లానే నేషనల్ రైస్ ఫోర్టిఫికేషన్ ప్రాజెక్ట్ అన్నటువంటిది. రైస్ ఫోర్టిఫికేషన్ అంటున్నాం. ఫోర్టిఫికేషన్ అంటే ఏంటి? న్యూట్రియంట్స్ ని యాడ్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన భారతదేశంలో ఈ రైస్ కి సంబంధించి కూడా ఫోర్టిఫికేషన్ జరుగుతోంది. ఎలాగా అంటే మనకి ఏవైతే రైస్ లో డెఫిషియెంట్ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఉంటాయో అలాంటి వాటిని తయారు చేసి రైస్ ని చిన్న చిన్న పిండిలాగా మెత్తగా చేసేసి వాటిని మళ్ళీ ఆ మినరల్స్ విటమిన్స్ వీటన్నింటితో మిక్స్ చేసి మళ్ళీ రైస్ కర్నల్స్ లాగా వాటిని తయారు చేసేసి రేషన్ బియ్యం ఏవైతే మనకి ఇప్పుడు అందిస్తూ ఉన్నారో సో ఆ ఫెయిర్ ప్రైస్ షాప్స్ ద్వారా ప్రజలకి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అన్నటువంటి చేస్తారు. ఈ రైస్ ఇవి డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు సో అవి ఇంటేక్ చేసినప్పుడు ప్రజల్లో ఆ యొక్క డెఫిషియన్సీస్ అన్నటువంటివి తగ్గుతాయి అన్నట్టుగా. సో ఇక్కడ బలవర్ధకమైనటువంటి అని పిలుస్తాం ఫోర్టిఫికేషన్ అంటే. సో ఆ బలవర్ధకమైనటువంటి రైస్ ని అందించడం అన్నటువంటిది. సో ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఇప్పుడు వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ తో కొలాబరేట్ అయ్యి చేస్తున్నాం అనమాట. మరి దీని యొక్క అవుట్కమ్స్ ఏంటి చూడండి. ఒకటి, మన యొక్క ఫుడ్ సెక్యూరిటీ అన్నటువంటిది స్ట్రెంగ్త్ అయింది. అట్లానే న్యూట్రిషన్ అన్నటువంటిది పెంచడానికి ఉపయోగపడుతుంది. అట్లానే ఈ మోడల్స్ ని మిగతా డెవలపింగ్ కంట్రీస్ లో రెప్లికేట్ చేయడానికి కూడా ఇవి ఉదాహరణగా మనం తీసుకోవచ్చు అనమాట. మరి ఇక్కడ చూడండి పార్ట్నర్షిప్స్ కి సంబంధించి కూడా మళ్ళీ రీడిఫైన్ చేయటం అంటే ఏంటి? ఇప్పటిదాకా ట్రెడిషనల్ గా ఏవో దీంట్లో పార్ట్నర్స్ గా ఉన్నాంలే అన్నట్టు కాకుండా ఆ దేశాల్లో తీసుకొచ్చినటువంటి మంచి మంచి ఇనిషియేటివ్స్ ఏవైనా కూడా మిగతా దేశాల్లో ఇంప్లిమెంట్ చేయగలిగేలా ఉంటే ఆ దేశం యొక్క అభివృద్ధికి కొంతవరకైనా అది సహాయపడుతుంది కదా. సో అలా అన్నమాట. సో ట్రెడిషనల్ మరియు ఎమర్జింగ్ డోనార్స్ అన్నటువంటి వాళ్ళు ఉండాలి. అలాగే పీపుల్ పార్టిసిపేషన్ అంతా ఉండాలి. అంటే గవర్నమెంట్ పార్టిసిపేషన్ ఉండాలి, అలాగే ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ ఉండాలి, అట్లానే సివిల్ సొసైటీ యొక్క పార్టిసిపేషన్ ఉండాలి, మరియు గ్రాస్ రూట్ డెమోక్రసీ యొక్క పార్టిసిపేషన్ ఉన్నటువంటిది కూడా ఉండాలి. సో ఇవన్నీ ఉన్నప్పుడే ఒక దేశం ముందుకెళ్ళటానికి మనకి చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో బెనిఫిట్స్ ఏంటి? బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నటువంటివి వస్తాయి. సో ఇలాగా వివిధ ప్రాక్టీసెస్ అన్ని కలిసి ఒక చోట కూర్చుని ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా చేస్తే ముందుకెళ్తాము, సో దీనివల్ల ఎంత బెనిఫిట్ ఉంటుంది, వీటన్నింటి గురించి మాట్లాడుకోవటం ద్వారా ఆ దేశాల మధ్య ట్రస్ట్ అన్నటువంటిది పెరుగుతుంది. అలాగే ఓకే దీన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారా లేదా అన్నటువంటి ఒక అకౌంటబిలిటీ అన్నటువంటిది ఉంటుంది, సస్టైనబిలిటీ అన్నటువంటిది ఉంటుంది. సో ఇవన్నీ కూడా దీని ద్వారా ఉండేటటువంటి బెనిఫిట్సే. సో అలాగా సౌత్ లో ఉన్నటువంటి వివిధ రకాల డెవలపింగ్ కంట్రీస్ కావచ్చు, మిగతా కంట్రీస్ అన్ని కూడా కొలాబరేట్ అయ్యి ఒక ప్లాట్ఫామ్ లాగా ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఏమేం చేపట్టాలి, ఏది బెస్ట్ ప్రాక్టీస్ లాగా అవలంబించవచ్చు, లేదా ఈ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి ప్రస్తుతం, సో వాటిని సాల్వ్ చేయడానికి ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకోవచ్చు, ఇవన్నీ కూడా అన్నమాట. మరి ఇక్కడ చూడండి గ్లోబల్ ఫినాన్సింగ్ కి సంబంధించి కనుక మనం చూస్తే ఇందాక అనుకున్నాం ఏమని, మన ఇండియా అన్నటువంటిది ఆల్రెడీ కొలాబరేషన్స్ ద్వారా UN ఫండ్ ద్వారా 75 ట్రాన్స్ఫర్మేటివ్ ప్రాజెక్ట్స్ ని ఇప్పటిదాకా 56 దేశాల్లో చేపట్టడం జరిగింది. సో ఇంకా కూడా ఇవి చేపడుతూ ఉన్నారనమాట. అయితే 2024లో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ద్వారా మనం చూస్తే ఎస్పెషల్లీ ప్రైవేట్ సెక్టార్ ఇంక్లూడ్ చేయడం ద్వారా $10.9 మిలియన్ డాలర్లని మొబిలైజ్ చేశారనమాట. సో ఇంత మనీని మొబిలైజ్ చేయటం ద్వారా ఫుడ్ సెక్యూరిటీని ఎన్ష్యూర్ చేయటం అన్నటువంటిది ముఖ్య ఉద్దేశం. సో ఇవన్నీ కూడా చేపట్టడం జరిగింది. ఎగ్జాంపుల్ గా ఏమేం ప్రాజెక్ట్స్ చూడండి. జీరో హంగర్, మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేసి ఉన్నాయి కదా, అందులో గోల్ 2 అన్నటువంటిది ఏం చెప్తుంది? జీరో హంగర్ అన్నటువంటిది చెప్తుంది, ఆకలిని అంతం చేయటం. ఏ సంవత్సరానికి? 2030వ సంవత్సరం నాటికి. సో ఒక్కసారి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కి సంబంధించి ఉండేటటువంటి 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలేంటి, సో అవి ఏం చెప్తూ ఉన్నాయి అన్నటువంటిది ఒకసారి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి క్వశ్చన్ కి కూడా దీన్ని రిలేట్ చేసుకోవచ్చు కాబట్టి సో ఇవన్నీ నేర్చిపెట్టుకోవాలి. సో గోల్ 1 ఏంటి, గోల్ 5 ఏంటి, గోల్ 10 ఏంటి, ఇలా అన్నమాట. అలాగే ఇక్కడ చూడండి UN ఫండ్స్ ని తీసుకురావటం, దాన్ని న్యూట్రిషనల్ పర్పస్ కి మరియు అగ్రికల్చర్ పర్పస్ కి వాడటం అనమాట. సో వివిధ దేశాల్లో అగ్రికల్చర్ మాత్రమే కాదు, అగ్రికల్చర్ త్రూ న్యూట్రిషన్ ని కూడా పెంపొందించడం ద్వారా ఫుడ్ సెక్యూరిటీ మరియు న్యూట్రిషనల్ సెక్యూరిటీ ఈ రెండింటిని కూడా ఎన్ష్యూర్ చేయవచ్చు. అవునా? అట్లానే ఇండియా వివిధ రకాల ప్రాజెక్ట్స్ ని ఇటు నేపాల్లోను, ఇటు లావోపీడిఆర్ అంటే లావోస్ అన్నటువంటి కంట్రీ ఉంది కదా, సౌత్ ఏషియన్ కంట్రీ, ఈ కంట్రీస్ లో చాలా సపోర్ట్ ని ఇస్తూ వస్తుంది అనమాట. ఆ కంట్రీస్ లో ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి కావచ్చు, వివిధ రకాల ప్రాజెక్టులు డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ చేపట్టడం కావచ్చు, సో ఇవన్నీ కూడా చేస్తూ వస్తుంది అనమాట. మరొకసారి SSTC యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అన్నటువంటిది మనం చూస్తే సౌత్ లో ఉన్నటువంటి వివిధ కంట్రీస్ మధ్య ఇన్వెస్ట్మెంట్ ని మొబిలైజ్ చేయటం, కాస్ట్ ఎఫెక్టివ్ పద్ధతుల్ని తీసుకురావటం, అలాగే వాటిని వివిధ దేశాల్లో
రెప్లికబుల్ చేయటం ద్వారా వివిధ దేశాల యొక్క డెవలప్మెంట్కి ఎన్ష్యూర్ చేయటం అన్నటువంటిది. అట్లానే ఎయిడ్కి సంబంధించి కూడా నాలెడ్జ్ షేరింగ్ అన్నటువంటిది చేసుకోవటం, అందరు కలిసి ఇన్నోవేషన్ అన్నటువంటిది చేసుకోవటం, అట్లానే వివిధ దేశాల మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ని స్ట్రెంథెన్ చేసుకోవటం, ఇవన్నీ కూడా చేయటం జరుగుతుంది. అట్లానే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి ఇవి సపోర్ట్నిస్తాయి. అంటే క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది పెరుగుతుంది. ఎస్పెషల్లీ సౌత్లో ఉన్నటువంటి చాలా దేశాలు ఈ క్లైమేట్ చేంజ్కి ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి. సో వాటిలో మనం సస్టైనబుల్గా ఎలా డెవలప్మెంట్ అన్నటువంటి తీసుకురావాలి, ఆ క్లైమేట్ చేంజ్ని ఎలా మనం మిటిగేట్ చేయాలి, దానికి ఏమేమి రెమెడీస్ తీసుకోవచ్చు, సో వీటన్నింటి గురించి మాట్లాడడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా కూడా ఉపయోగపడుతుంది. అయితే ఈ SSTCకి సంబంధించి చూస్తే పార్ట్నర్షిప్కి సంబంధించి ఇది ఒక న్యూ స్పిరిట్. సో వివిధ దేశాలకి వాటి యొక్క ఇన్నోవేషన్ గురించి, అట్లానే ఏవైనా పద్ధతుల్ని ఇవి ప్రాక్టీస్ చేయవచ్చు అన్నట్టుగా బెస్ట్ ప్రాక్టీస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి డిస్కస్ చేసుకోవటానికి ఒక మంచి ప్లాట్ఫామ్గా మనం చెప్పొచ్చు. సో ఇది ఇవాల్టి మన ఆర్టికల్. అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. సో నెక్స్ట్ 4 days వీడియోస్ అన్నటువంటివి హాలిడేస్ వల్ల రావు. సో అందరూ దసరాని బాగా ఎంజాయ్ చేయండి. దెన్ మీ ప్రిపరేషన్ని కూడా అలానే కంటిన్యూ చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్.